ఏపీలో కుట్ర సిద్ధాంతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే అనేక వ్యవహారాల్లో చూసాం. తాజాగా డీజిల్ కొరత కూడా కృత్రిమంగా సృష్టించారు అనే కహాని అల్లేస్తున్నారు. ప్రభుత్వం కంపెనీల ద్వారా ఆయిల్ డీలర్లకు సరఫరా చేస్తుంది. వాళ్ళు రీటైల్లో జనానికి అవసరమైన మేర పెట్రోలు డీజిల్ విక్రయిస్తూ ఉంటారు. అలాంటి అమ్మకాల వ్యవహారంలో వచ్చినటువంటి గడబిడ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత చాలా తీవ్రంగా వేధిస్తుంది. చాలా చోట్ల పెట్రోల్ సమస్య కూడా వెంటాడుతుంది. దీని కారణంగా గడిచిన 3-4 రోజులుగా సామాన్యులు సైతం తీవ్రంగా సతమతమైపోతున్నారు. వ్యవసాయదారులు, ఆక్వా సాగుదారులు అయితే అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి తరుణంలో సమస్య పరిష్కరించాల్సినటువంటి సర్కారు చిత్తశుద్ధి లోపించింది. చాలా జాప్యం చేసి చివరి నిమిషంలో సీఎం సమీక్ష నిర్వహించినట్టుగా చేతులు దులుపుకున్నారు. రేపొద్దునికే ఎక్కడ నో స్టాక్ బోర్డులు ఉండకూడదు అంటూ ఆదివారం సాయంత్రమే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆదివారం సాయంత్రం అయినా ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు వెలుస్తూనే ఉన్నాయి. అనేక మంది అవస్థలు పడుతూనే ఉన్నారు. లీటర్ పెట్రోల్ కోసం 10 లీటర్ల డీజిల్ కోసం పడిగాపులతో గడుపుతున్నారు. ఏమవుతుందో, మళ్ళీ ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో చెప్పలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇలా కిలోమీటర్ల కొద్దీ వాహనదారులు క్యూ కట్టి నడి వేసవిలో మండు టెండల్లో పెట్రోల్ డీజిల్ కోసం అవస్థలు పడుతుంటే ప్రభుత్వం అనేక రకాలుగా సమస్యను పరిష్కరించాల్సిన దానికి బదులు పక్కదారి పట్టించే పనిలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సర్కారీ అనుకూల ఛానళ్లలో జరుగుతున్నటువంటి ప్రచారం అందుకో అద్దం పడుతోంది. ఈసారి డీజిల్ కొరత కూడా కుట్రే అనే దానికి తెగబడుతున్నారు. కృత్రిమంగా సృష్టించినటువంటి కొరత అని కూడా చెప్పడానికి వెనకాడడం లేదు. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వం ఏమీ పట్టనట్టే, అది ఎవరో కుట్ర పన్నినట్టే అని పబ్లిక్ అంతా అనుకోవాల్సిన పరిస్థితిలోకి ఒక సెక్షన్ మీడియా దిగజారినట్టు కనిపిస్తోంది. డీజిల్ సక్రమంగా సరఫరా అయితే, ఎక్కడ ఎటువంటి సమస్య లేకుంటే జనం ఎందుకు ఇలా అవస్థలు పడాల్సి వస్తుంది? జనం అవస్థలు పడుతుంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఎందుకు సమస్య పరిష్కరించలేకపోయింది? ఈ రెంటికి సమాధానం లేదు. కానీ ఇదొక కుట్ర, కృత్రిమంగా కొరత సృష్టించారు అని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాంటి ప్రసారాలు, ఆ తీరున కథనాలు చాలా విడ్డూరంగా, అత్యంత విస్మయకరంగా మనకి కనిపించక మానవు. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరత కుట్ర అని చెప్తున్నటువంటి వాళ్ళే ఇంతకుముందు అనేక రకాలుగా కుట్ర సిద్ధాంతాల్ని ఒల్లించినటువంటి గనులు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటే అదొక కుట్ర అని తెగించినటువంటి వాళ్ళు, ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అది కూడా కుట్రే అనడానికి కూడా సంకోచించినటువంటి వాళ్ళు, ఏకంగా బోట్ ఒకటి వచ్చి కృష్ణా బ్యారేజ్కి అడ్డంగా పడితే అది కూడా కుట్రే అని నానా యాగి చేసినటువంటి వాళ్ళు, ఇలా ప్రతి దాన్ని కుట్ర సిద్ధాంతంగా మలిచి అందులో విపక్షాన్ని లాగి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం అధికార పక్ష మద్దతుదారుల నుంచి మొదలవుతున్నటువంటి వైనం చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ప్రతిదాన్ని కుట్రన్నట్టుగా చెప్పి పబ్లిక్ని మభ్యపెట్టొచ్చు అనేటువంటి ధోరణిలో పాలక పక్షాల మద్దతుదారులు సాగడం అన్నది చాలా విస్మయకరమైనటువంటి వ్యవహారం. అయినా దేనికైనా సిద్ధమైపోయినట్టుగా ఇలాంటి కుట్ర సిద్ధాంతాలని ఇప్పుడు డీజిల్ కొరతకు కూడా ఆపాదిస్తున్నారు. ఏమనాలా? అంతర్జాతీయంగా డీజిల్ సప్లై చైన్లో వచ్చినటువంటి సమస్యల కారణంగా అనేక దేశాల్లో ఇలా కొరత వెంటాడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కొరతకి విపక్షం లేదంటే కృత్రిమ కొరత, ఇంకెవరో కుట్ర పన్నారు అనే కొత్త సిద్ధాంతాలు ఆపాదిస్తున్నటువంటి వాళ్ళు ఫిలిప్పీన్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఇలా అనేక దేశాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యకు కూడా ఇలాంటి కుట్రనే చెప్పుకొస్తారా? నిజానికి ఆంధ్రప్రదేశ్లో డీలర్లకు, రీటైలర్లకు మధ్య ఏర్పడినటువంటి పేమెంట్స్ వివాదం, క్రెడిట్ వ్యవహారం చాలా పెద్ద సమస్యగా ఈ విషయంలో కనిపిస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు రిలయన్స్, జియో, నవారా ఇలాంటి సంస్థలన్నీ ఈ డీజిల్ అమ్మకాల విషయంలో పూర్తిగా చేతులెత్తేసాయి. అలాంటి సమస్యల కారణంగా ఇప్పుడు జనం డీజిల్ కొరతను ఎదుర్కొంటుంటే దాన్ని కుట్రన్నట్టుగా, ఎవరో కృత్రిమ కొరత సృష్టించారన్నట్టుగా క్రియేట్ చేయడం ద్వారా కొత్త విషయాన్ని, కొత్త రాగాన్ని, కొత్త వక్రీకరణల్ని పబ్లిక్లో
పంపించాలనేటువంటి ప్రయత్నం చాలా కలవరం కలిగించే దిశలో ఉంది. అన్నింటికీ ఎవరినో ఆపాదించాలని, ఎక్కడ ఏం జరిగినా ఇంకెవరో దాని కారకులని, తమ పాత్ర ఏమీ లేదన్నట్టుగా మభ్యపెట్టాలనేటువంటి, మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నమే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నాల ద్వారా, ఈ ధోరణి ద్వారా ప్రజల్ని మెప్పించలేరు అన్నది పాలక పక్షాల నేతలు గ్రహించడం చాలా ప్రయోజనం. ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, ప్యానిక్ కొనుగోళ్లు కూడా అనేకంగా పెరుగుతున్నప్పుడు సమస్య సత్వరమే పరిష్కరించే దిశలో చొరవ చూపాలి. అందుకనుగుణంగా చర్యలు ఉండాలి. ఆ చర్యలు పూర్తిగా ప్రజా ప్రయోజనానికి తగ్గట్టుగా సాగాలి. అది లేకుండా ప్రచారాల ద్వారా, మభ్యపెట్టే ప్రయత్నం ద్వారా, ఇంకేదో సృష్టిద్దాం అనేటువంటి క్రియేషన్స్ ద్వారా కథ మళ్లించే ప్రయత్నం మాత్రం ఏమాత్రం రంజుగా ఉండదు, ఎవరిని మెప్పించదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల్ని అసలు మెప్పించదు. కాబట్టి ముందు సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టండి, సమస్య పరిష్కారం అయ్యే దిశలో అడుగులేయండి, సమస్య పరిష్కరించి సాధించాం అని చెప్పుకునే పనిలో పడితే అంతో ఎంతో మేలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది.